ఈ సీజన్ ఎల్ క్లాసికోలో చెన్నై జట్టు ముంబై అడ్డాలో తన సత్తా చాటి ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై జట్టు ముంబైపై ఏకంగా 20 పరుగుల తేడాతో గెలిచి ముంబైకి షాక్ ఇచ్చింది. ఆరంభంలో రోహిత్ ఇషాన్ బ్యాటింగ్ చూసి అందరూ ముంబై గెలుస్తుంది అని భావించారు. అయితే అనూహ్యంగా పతిరాణా ఎంట్రీ ఇచ్చి ముంబై పతనాన్ని శాసించాడు. ఇక మరో విశేషం ఏంటంటే చెన్నై గెలిచిన పరుగులు ధోని ఆఖర్లో చేసిన పరుగులు 20 కావడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం ఇదే విషయమై ముంబై కెప్టెన్ హార్దిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో ఓడిపోయామంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఈ లక్ష్యం ఖచ్చితంగా ఛేదించదగినది. కానీ వారు చాలా బాగా బౌలింగ్ చేశారు. పతిరాణా కారణంగా మేము ఈ మ్యాచ్లో ఓడిపోయాం. మధ్య ఓవర్లలో మేము చెత్త బ్యాటింగ్ చేశాం. అదే ఓటమికి కారణం. స్టంపుల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే ధోని. అతడి ప్రణాళికల ముందు మా ప్లాన్స్ పనిచేయలేదు. ఈ మ్యాచ్లో ధోని చివర్లో కొట్టిన హ్యాట్రిక్ సిక్సర్లే మ్యాచ్ ఫలితాన్ని శాసించాయి. అంతగా ధోని ప్రభావం చూపగలడు. పతిరాణా వరుసగా వికెట్లు తీయడంతో మేము వెనుకబడిపోయాం. దూబే కట్టడి చేయడానికి ఫాస్ట్ బౌలర్లను దించినా వర్కౌట్ అవ్వలేదు. మేము రాబోయే 4 మ్యాచ్ల కోసం సన్నద్ధమవ్వాలి. మంచి క్రికెట్ ఆడాలి అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.